నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నెల 9 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశంలో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు సిద్ధమవుతుంది. ఇక పంచాయతీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. నూతన ROR చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పలు కొత్త చట్టాలు కూడా అసెంబ్లీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా వంటి కీలక అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అంశాన్ని ప్రధానంగా కేసులు, లగ్జర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంట్పై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలు చర్చకు రావాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారి మాత్రమే, అది కూడా ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. మరి బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఈసారి సమావేశాలు ముగియక ముందే వెళ్ళిపోయారు. ఈసారి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుందా, వస్తారా అన్న ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి చట్టాలు ప్రవేశపెట్టబడుతుంది, ఎలాంటి బిల్లులకు ఆమోదం పలికే అవకాశం కనిపిస్తుంది, ఏ బిల్లులు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, ఈసారి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ప్రభుత్వ ఎజెండా ఏంటి? రాజశేఖర్, ఈ నెల 9 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా అసెంబ్లీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతకు సంబంధించినటువంటి కంచెట్ల తదితర అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. 9 నుండి జరిగేటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే ఒకరోజు 8 తారీఖు నాడు సచివాలయం వేదికగా కేబినెట్ సమావేశం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్నది. ఈ యొక్క కేబినెట్ భేటీలో అనేక అంశాలపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ముందుగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. రైతు భరోసా సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను ప్రకటించి సంక్రాంతి నుండి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ రైతు భరోసా పైన సంక్రాంతి తర్వాత విడుదల చేయబోతాను కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. మీడియా వేదికగా కూడా దీనిపైన ముఖ్యమంత్రి స్పందించడం జరిగింది. ఇప్పటికే ఇటు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన కేబినెట్ సబ్ కమిటీ వేయడంతో కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనిపైన ఒక నివేదికను కూడా తయారు చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత అసెంబ్లీలో చర్చించి దీనిపైన
ఈ యొక్క విధి విధానాలు ప్రకటించి రైతు భరోసాను సంక్రాంతి తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఇవ్వబడుతోంది. మరొక వైపు ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీగా ముందుకెళ్తా ఉన్నది. ఇప్పటికే ఇటు కులగణను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా గత కొంతకాలంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నుండి కూడా, స్వాతంత్రం రాకముందు కూడా ఈ యొక్క కులగణన చేపట్టలేదు కాబట్టి, అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టింది కాబట్టి కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే ఈ యొక్క బీసీల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన డెడికేటెడ్ కమిషన్ కూడా వేసినటువంటి నేపథ్యంలో భూసాని వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో వేసినటువంటి ఈ కమిషన్ ఈ నెల 11 వరకు కూడా ఈ యొక్క నివేదికనిచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం పైన అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడుతోంది. ఈ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించే అంశం పైన చర్చించే అవకాశం ఉంది. మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం పైన కూడా ఇప్పటికే ఏకసభ్య కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క షమీమ్ అఖ్తర్ కూడా దీనిపైన ఏకసభ్య కమిషన్ దీన్ని పని చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ నెల అంటే 30 రోజుల్లోనే దీనిపైన ఒక నివేదిక కూడా ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క నెల అంటే ఈ యొక్క 11వ తారీఖు లోపే ఈ యొక్క ఎస్సీ కమిషన్ అంటే ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ కూడా నివేదిక ఇవ్వనటువంటి నేపథ్యంలో ఈ నివేదికలు వచ్చిన తర్వాత దీనిపైన ఎస్సీ వర్గీకరణను కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపైన ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా నోటిఫికేషన్లు విడుదల కాకుండా ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన నోటిఫికేషన్లు విడుదలయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరొక వైపు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోటీ చేసేటువంటి అంటే 3 పిల్లలు ఇంతవరకు 2 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పోటీ చేయాలంటే నిబంధనను సడలింపు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 3 పిల్లలు ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఒక చట్టం చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రిజర్వేషన్లు పొడిగిస్తూ 2 పర్యాయాలు ఉండే విధంగా చట్టం చేసిన నేపథ్యంలో దాన్ని సవరిస్తూ ఒక పర్యాయానికి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్లు వర్తించే విధంగా ఈ యొక్క అసెంబ్లీలో చర్చించే చట్టం చేసి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఎంపీటీసీలకు సంబంధించినటువంటి పదవీ కాలం, దాంతోపాటుగా ఇటు ఒక్కొక్క మండలానికి కనీసం 5 ఎంపీటీసీలు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని ఎంపీటీసీలు మండలానికి 2 లేదా 3 మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 5 అన్నా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనిపైన చట్టం చేసేందుకు అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే సంక్రాంతి తర్వాత రాష్ట్ర ప్రజలకైతే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైనటువంటి ఒక ఆసరా పెన్షన్లు కానీ లేకపోతే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కానీ మరొక వైపు ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరిలో ఎన్నికల నేపథ్యంలో ఇటు ప్రజలకు కూడా ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క ఆసరా పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా కేసీఆర్ను యొక్క అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉండడంతో అనేక అంశాలపైన విలువైనటువంటి అంశాలపైన చర్చించకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. విలువైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేంద్రంలో రాష్ట్రంలో ఇటు మంత్రిగా ఇటు డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి అనుభవం, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, ఉద్యమకారునిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల ప్రజా సమస్యలపైన విలువైనటువంటి సూచనలు ఇవ్వలేకపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యతలను నిర్వర్తించలేకపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిన్ననే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని చెప్పి భావిస్తున్నారు. కేసీఆర్ను రావాల్సిందిగా కూడా ఆహ్వానిస్తూ వేదిక ముఖంగా ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను అసెంబ్లీ సమావేశాలకు రావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలలో
గత ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక సంక్షేమాలు పూర్తి చేయకుండా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే అవినీతికి సంబంధించినటువంటి అంశంలో పైన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చర్చించి వీటిపైన ఇప్పటికే కొన్ని కమిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ కమిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్నది. మరొకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ సంబంధించినటువంటి నివేదిక వచ్చింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి దానిపైన ఇటు అరెస్టులు చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చర్చించే ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తా ఉన్నది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.